అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. అజదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో తన ఓత్ని ఏ విధంగా చేశారో దానిపైన డాక్టర్ రియాజ్ గారు రియాక్షన్ ఇవ్వబోతున్నారు. సార్ మీరు చెప్పండి సార్. జై పాలస్తీన్ అని కూడా చెప్పేసి అని అన్నారు అజదుద్దీన్ ఓవైసీ గారు. దానిపై మీరు ఏమంటారు? అది సరైనది కాదండి. పార్లమెంట్లో ప్రజలు భారత సంవిధాన్ అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించే క్రమంలో భారత ప్రజలకు సంబంధించిన ఆశల్ని ఆకాంక్షల్ని ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించే క్రమంలో ఒక మెంబర్గా అక్కడికి పంపించారు. వారు చాలా ఎమోషన్ అయిపోయి జై హింద్ అని కానీ సరే వారు జై తెలంగాణ అన్నారు, దానికి అభ్యంతరం లేదు. జై భీమ్ అన్నారు, అభ్యంతరం లేదు. కానీ జై పాలస్తీనా అనే వాక్యం ఏదైతుందో అక్కడ అసందర్భమైనది. నిజానికి పాలస్తీనా సమస్య పరిష్కారం దొరకాలని, పాలస్తీనాకు సంబంధించిన విషయాల మీద భారత ప్రభుత్వం, భారతదేశం అనేక సందర్భాల్లో పాలస్తీనా విషయాలకు సానుభూతి వ్యక్తం చేసింది. మనకి పాలస్తీనా నాయకులను గౌరవించింది. అనేక సందర్భాల్లో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా విషయానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు పాలస్తీనా అన్యాయాలను, పాలస్తీనా స్వదేశీ డిమాండ్ని, పాలస్తీనా మాతృభూమి కావాలన్న విషయాన్ని భారతదేశం సమర్థించింది. అందులో కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. అటల్ బిహారీ గారి వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ కూడా పాలస్తీనా సమస్యను ప్రస్తావించింది, దాన్ని కూడా సపోర్ట్ చేసింది. అంటే భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ అట్లాగే భారతదేశంలో ఉండే ప్రజాస్వామ్యవాదులందరూ పాలస్తీనాకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్ని సమర్థిస్తున్నారు. కానీ పార్లమెంట్లో ప్రధానంగా పదవీ స్వీకార ప్రమాణం చేస్తూ జై పాలస్తీనా అంటే మనకి అని అనడం అనేది అర్ధరహితమైన విషయం. ఎందుకోసం సందర్భం కూడా కాదు. సందర్భం ఏంటి? భారత పార్లమెంట్లో నీ పాత్రకు సంబంధించిన సముచితమైన పాత్ర పోషిస్తానని చెప్పే క్రమంలో జై పాలస్తీనా అని మాట్లాడడంలోనే అర్థం లేదు బేసికల్గా. కాబట్టి అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి అర్ధరహితము, అసందర్భము, అట్లాగే బేసికల్గా అవి అతని అవగాహన రాహిత్యాన్ని కూడా సూచిస్తూ ఉండదు. ఏ టైంలో ఏం మాట్లాడాలో అది దాని ప్రకారం పార్లమెంట్ సభ్యులు ఉండాలి. నిజంగా పాలస్తీనా సమస్య పట్ల భారత ప్రభుత్వం సంఘీభావాన్ని కోరుకుంటే పార్లమెంట్ చర్చల్లో ఆ విషయాన్ని నువ్వు లేవనెత్తి దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదే మీరు రాహుల్ గాంధీ గారిని చూడండి, ఎంతో ఉందాగా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని జై హింద్ అన్నారు, జై కాన్స్టిట్యూషన్ అన్నారు. రాజ్యాంగాన్ని ఆయన గౌరవించారు, అట్లాగే ప్రధానంగా భారతదేశాన్ని గౌరవించారు. బట్ అసదుద్దీన్ ఓవైసీ తను బేసికల్గా రాజ్యాంగబద్ధమైన ప్రమాణం చేసిన తర్వాత జై పాలస్తీనా అని అనడం ఏదైతుందో, పాలస్తీనా సమస్యను డెఫినెట్గా మనం అందరం ఖండించాల్సి. పాలస్తీనాలో ప్రజలు పడుతున్న మనకి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటి పట్ల మనకు సానుభూతి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం మీద ఒత్తిడి పెంచే క్రమంలో ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశం స్పందిస్తుంది. కానీ అక్కడ ఆ విషయాన్ని తీసుకొని సీరియస్గా పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నికల మీద వ్యవహారం జరుగుతుంది. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఉంటాయనే ఒక వాదన జరుగుతుంది. అట్లాంటి సీరియస్ వాతావరణం నుంచి ప్రజల యొక్క అటెన్షన్ని, మిగతా ప్రతిపక్షాల అటెన్షన్ని మళ్లించడం కోసమే అసదుద్దీన్ ఓవైసీ అట్లా మాట్లాడినాడు. ఆయనకు నిజంగా భారతదేశ ప్రజాస్వామ్య రక్షణ పట్ల చిత్తశుద్ధే ఉంటే సీరియస్గా జరుగుతున్న పార్లమెంట్ డిబేట్ డిస్టర్బ్ చేసేవాడు కాదు. ఆయన సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేశాడు. అది ప్రజాస్వామ్యానికి సరైనది కాదు. ఓ ఎంపీ స్థాయిలో అక్కడ మాట్లాడడం అనేది అస్సలకే సరైనది కాదు. దీన్ని ఎవరు కూడా సమర్థించే అవకాశం ఉండదు. దీనిపై ఏమైనా చర్యలు ఉండొచ్చు అంటారా సార్? అంటే సహజంగా అతను పార్లమెంట్లో, అంటే నేను ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా పార్లమెంట్లో ప్రతిజ్ఞ చేసిన తర్వాత స్లోగన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది నేనేమంటున్నా అసందర్భమైంది. అది ఆయన విజ్ఞతకే వల్లివేయాలి. వెంటనే అతను పార్లమెంట్లో నుంచి వెంటనే చర్యలు తీసుకున్నారు కదా, అతని మాటల్ని రికార్డు తొలగించి పార్లమెంట్ సభ్యులు అసందర్భంగా మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? ఇమీడియట్గా ఫస్ట్ రికార్డు వచ్చి తీసేస్తారు. అది ఆ చర్య ఇమీడియట్గా చేయబడ్డది. కానీ అది మాత్రం సరైనది కాదు. అట్లా బేసికల్గా మాట్లాడడాన్ని మాత్రం ఎవరు సమర్థించారండి? ఆయన నిజంగా నేను ఇంతకు చెప్పినట్టుగా నీకు ఆ విషయం మీద మాట్లాడాలనుకున్నప్పుడు పార్లమెంట్లోనే నువ్వు దానికి సంబంధించిన చర్చ చేసే అవకాశం నీకున్నప్పుడు అక్కడ దాన్ని ఏదో సైడ్ ట్రాక్ చేసేందుకు మాట్లాడిపించే ప్రయత్నం ఉంది. నేనేం అభిప్రాయపడుతున్నానంటే, ఈ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఒక ప్రజాస్వామ్య విలువ కోసం డిప్యూటీ స్పీకర్ని ప్రతిపక్షాలకు ఇవ్వాలని బలంగా డిమాండ్ చేసిన క్రమంలో, అధికార పక్షం ఆధిపత్యాన్ని చెలాయించుకునే క్రమంలో రిజెక్ట్ చేసిన క్రమంలో మొత్తం సభను సైడ్ ట్రాక్ పట్టించడం కోసమే అసదుద్దీన్ ఇట్లా మాట్లాడారు. ఆయనకు విషయాల పట్ల సీరియస్నెస్ లేదు. ఆయన సైడ్ ట్రాక్ పట్టించి తన వ్యవస్థను కాపాడుకోవాలని తపన తప్ప ఆయనకు ప్రజా సమస్యల మీద, నిరుపేద వాళ్ళ మీద, డెమోక్రసీ మీద ఆయనకు ఎక్కడ కూడా విశ్వాసం లేదనే విషయమే, సీరియస్నెస్ లేదనే విషయమే ఆయన యొక్క ఓత్ ఏదైతుందో అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.